వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆ పార్టీ సీనియర్ నేత పార్థసారథి మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. రాజధాని పరువుని దిగజార్చే చర్యగా పరిగణించకుండా దీని ఒక రాజకీయ చర్యగా పరిగణించి ఎంతసేపు తప్పించుకోవటానికి, దోషుల్ని రక్షించడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఈ సమస్య మీద పూర్తి స్థాయిలో చర్చ కూడా జరగకోకుండా రకరకాల స్ట్రాటజీస్తో ఈ చర్చకు అడ్డుకట్ట వేస్తూ అసెంబ్లీ సమావేశాలను ముగించేస్తూ ఉంది. ఇంకొంత ముందుకు పోయి దీన్ని రాజధానితో కూడా ముడివేస్తానికి చంద్రబాబు నాయుడు గారు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కొంతమందికి అక్కడ రాజధాని రావటమే ఇష్టం లేదు. రాజధాని వచ్చేసిన తర్వాత మీరు రిజర్వేషన్లు పెట్టుకుంటే ఎలా అంటే, వారు చెప్పేది ఎట్లా ఉందంటే, సెక్స్ ర్యాకెట్ లేకపోతే కాల్ మనీ వ్యవహారాలన్నీ కూడా అబద్ధాలు. ఎంతసేపు అమరావతి యొక్క గౌరవాన్ని కించపరిచే విధంగా ఈ ప్రతిపక్షాలు కానీ ప్రజా సంఘాలు కానీ మాట్లాడుతున్నాయనే అర్థం వచ్చేటట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఇదేదో వైఎస్ఆర్సీపీ కావాలని చెప్పేసి చేస్తున్నట్లు, కావాలని దీన్ని ఒక వివాదంగా సృష్టిస్తున్నట్లు, లేదా అసలు ఈ సమస్యని వైఎస్ఆర్సీపీ సృష్టించినట్లు మాట్లాడుతూ ఉన్నారు. ఆయనకి అవకాశం వస్తేనేమో తెలుగుదేశం పార్టీ వాళ్ళు దీన్ని అసలు బయట పెట్టింది మేమే అని చెప్పేసి జబ్బలు కొట్టుకున్నారు అసెంబ్లీలో, బయట కూడా. ఎప్పుడైతే వాళ్ళ నాయకుల పేర్లు లేకపోతే వాళ్ళకి ఇబ్బందికరంగా చర్చ నడుస్తూ ఉందో, అసలు ఇక్కడ ఏమీ లేదు, రాజధాని అక్కడ రావటం ఇష్టం లేక ఇటువంటి చర్చల్ని, ఇటువంటి సమస్యలు సృష్టిస్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి చెప్తా ఉన్నారు. నేను అడుగుతా ఉన్నాను, ఇది కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే సృష్టిస్తున్న సమస్యనా, లేకపోతే ఇది వాస్తవంగా ఉన్న సమస్య తెలుగుదేశం పార్టీ తేల్చాల్సిన అవసరం ఉంది. ఒకవేళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లేకపోతే మీడియా వాళ్ళు సృష్టించిన సమస్య అయితే, మీ అధికారి ఎందుకు స్టేట్మెంట్ ఇచ్చారో ఒకసారి తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా ముఖ్యమంత్రి గారు మీద ఉందని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. జరుగుతున్న పరిణామాలపై సిపి గౌతమ్ సవాంగ్తో మాట్లాడగా, బాధితులు ఎక్కువ సంఖ్యలో వస్తున్నారని, తప్పకుండా నేరారోపణలు ఎదుర్కొంటున్న వారిపై కేసులు నమోదు చేస్తామని చెప్పారు. కాల్ మనీ పేరుతో మహిళలపై ఇంత ఘోరాలకు పాల్పడుతున్న సంఘటన ఎక్కడా చూడలేదని, బాధితులకు న్యాయం చేయడం తమ బాధ్యత అని తెలిపారు. ఇంతకంటే ఏం కావాలి?